మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరు ఐసీడీసీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు యూనియన్ సభ్యులు 2వ రోజు రిలే దీక్షలు చేపట్టారు. తమ పలు సమస్యలపై ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో తాము దీక్షలు కొనసాగిస్తున్నామని అంగన్వాడీ ఆత్మకూరు శాఖ నాయకురాలు రాధమ్మ తెలిపింది. అంగన్వాడీ కార్యకర్తలు నిన్న చేయగా 2వ రోజు అంగన్వాడీ వర్కర్స్ నిరసన దీక్షలో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాజెక్టు కమిటీ అధ్యక్షురాలు కె రమణమ్మ, కార్యదర్శి పి రాధ, హెల్పర్స్ యూనియన్ నాయకురాలు కె పద్మావతి, విజయలక్ష్మి, కె లక్ష్మి, హజరత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. నేడు జరిగిన దీక్షలో ఆత్మకూరు, ఏఎస్పేట, సంఘం, చేజర్ల మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. నా పేరు రాధా. ఆత్మకూరు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శిని. మేము 23వ తేదీ నుంచి రిలే దీక్షలను చేస్తున్నాము. మొదటి రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఆత్మకూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిరసన రిలే దీక్షలను ప్రారంభించాము. ఆ రోజు అంగన్వాడీ కార్యకర్తలందరూ వచ్చి ఇక్కడ పాల్గొని మా సమస్యల మీద మేము రిలే దీక్షలను చేశాము. 2వ రోజు హెల్పర్లతో కార్యాలయం ఎదుట రిలే దీక్షలను ప్రారంభించాము. ఈరోజు ఈ హెల్పర్లందరూ కూర్చొని సాయంత్రం 5 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. రేపు అంగన్వాడీ కార్యకర్తలందరూ నెల్లూరులోని పీడీ ఆఫీసులో జరిగే రిలే దీక్షలకు హాజరవుతాము. తర్వాత 26వ తేదీ హెల్పర్లందరూ నెల్లూరు పీడీ కార్యాలయంలో జరిగే రిలే దీక్షలకు హాజరవుతాము. 27న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటాము. 2వ తేదీ విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని మేము పోరాటాన్ని విజయవంతం చేయాలని అందరికీ పిలుపునిచ్చున్నాము. అదేవిధంగా పాల్గొని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాము. ఎందుకనంటే ప్రభుత్వం మేము 2023 డిసెంబర్ 12వ తేదీన మాకు వేతనాలు పెంచాలని చెప్పి 42 రోజులు సమ్మెను నిర్వహించాము. అప్పటి ప్రభుత్వం మా గురించి అస్సలు పట్టించుకోకుండా కనీసం ఒక 10 రూపాయలన్నా పెంచుతామనే మాట లేకుండా తప్పుకున్నారు. దాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి మన ప్రభుత్వ నాయకులందరూ మాకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి కూడా వాళ్ళు మాకు న్యాయం మాట ఉండించి మా గురించి పట్టించుకోవడం లేదు. బడ్జెట్ సమావేశాలు, అన్ని సమావేశాలు జరుగుతున్నాయి, కానీ మా కనీస వేతనం గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈసారన్నా మా గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మాకు గ్రాడ్యుయేటీకి సరైన సక్రమమైన గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పి, తర్వాత వేసవి సెలవులు 1 రోజులు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. వీటన్నిటికీ అంతేకాక మేము చాలా సమస్యలతో, ఈ యాప్లతో కానీ వీటన్నిటితో మేము తల్లులకి, గర్భవతులకి, చిన్నారులకి అందరికీ మేము సేవలు చేస్తున్నా కానీ ప్రభుత్వం ఎందుకు మా మీద ఇంత నిర్లక్ష్యం చూపిస్తుందో అనేది మేమందరం కూడా ఆవేదన చెందుతున్నాము. కాబట్టి ప్రభుత్వం మా మీద దయచేసి మంచి అభిప్రాయాన్ని తెచ్చుకొని మాకు వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.